హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. ఈరోజొచ్చి ఈ వీడియోలో నేనైతే బోనాలు సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటామో చూయించబోతున్నాననమాట. నేను ఇల్లంతా క్లీన్ చేసి నేను, పాప అయితే రెడీ అయిపోయాము. రెడీ అయ్యి బోనాలు తీసేసుకున్నాం. కిందకెళ్ళాము. కిందకెళ్ళేసి బోనాలు రెడీ చేసుకున్నాము. నేను పాప స్నానం చేసుకొని వచ్చే లోపట మా అత్తమ్మ ఏం చేస్తున్నావు అత్తమ్మ? పిండి కలుపుతున్నావా? రైస్ అయిపోయిందా? రైస్ అయిపోయింది. రైస్ నువ్వు కుక్కర్ లో పెడతావా? ఆహా. మా మమ్మీ వాళ్ళు బోనంది బిందా ఉంటది కదా, అందులోనే వండుతారు స్టవ్ మీద పెట్టేసి. ఇక్కడ వచ్చి పాపనేమో నేను లాస్ట్ ఇయర్ కట్టుకున్న శారీయే కట్టుకుంటా అని అంటుంది. వద్దు బేట, అట్లా వేసుకున్నదే మళ్ళీ వేసుకోవద్దు, బాగుండదు, వేరే డ్రెస్సెస్ ఉన్నాయి కదా వేసుకో అంటే చెప్తే ఇంటలేదు. లాస్ట్ ఫైనల్కి వచ్చి అయితే అదే శారీ కట్టుకుంది, మళ్ళీ అట్లనే రెడీ అయ్యిందనమాట. అంతే, ఆమెకి ఏదైనా నచ్చితే అంతే అట్లనే చేస్తుంది. ఆయతకి బోనాలు స్పెషల్ మ్యాగీయా? అన్నం వండేసింది బోనంకి, ఇంకా ఆకుకూర అండ్ నెక్స్ట్ పచ్చి పులుసు. ఇవి మెయిన్ అనమాట బోనాలకి. మా ఆయి పాపకేమో ఏం కావాలి నీకు? మ్యాగీ. ఆయి పాపకి మ్యాగీ చేస్తుంది. ఇంకా ఇవి నూనె పూలలు అంటారు అనమాట, ప్రిపేర్ చేసి పెట్టుకుంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి బోనాలు ఊదియడానికి బోనాలు తీసుకెళ్ళి వాష్ చేసుకొని వచ్చిననమాట. వాష్ చేసుకొని వచ్చి మంచిగా పసుపు, ప్రతిసారి మేమైతే సున్నం రాస్తాము. ఈసారి నుంచి సున్నం వద్దు, బిందెలు ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పేసి ఈసారి పసుపు పెట్టినాం అనమాట. పసుపు పెట్టి చుట్టూ పసుపు పెట్టేసి కుంకుమతోటి, ఇంకా బియ్యం పిండి ఉంటుంది కదా వైట్ కలర్ ముగ్గు లాగా, దాంతో అలంకరించినాము. నాకైతే సున్నం రుద్దేదానికంటే పచ్చగా పసుపు రుద్దితేనే మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా నచ్చుతుందో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ బొట్లు అయితే పెట్టడం అయిపోయింది. అత్తమ్మ చూడు ఒకసారి మంచిగా వచ్చిందా? పెడతా పూలు పెడతా కదా మధ్యలో పెట్ట. ఇప్పుడు చిన్నవి పెట్టుకున్నాం. ఇలా ఏం చేస్తారంటే శాఖ వస్తారు. నేను వాటి నిమ్మ శాఖ, ఇంకా పచ్చిపులుసు శాఖ వస్తారు, ఇంకొక శాఖ చెంబు తయారు చేస్తారు, ఇంకొక శాఖ చెంబులోనేమో వాటర్, పెరుగు, యాప కొమ్ములు ఇస్తారు. అర్థమైందా అయితే నీకు? అండ్ ఇక్కడ శాఖ చెంబుకు కూడా బొట్లు పెట్టేసి దీపం కోసం ఒత్తి రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒత్తి చేస్తున్నా, ఫస్ట్ టైం చేస్తున్నాను తెలియదు. అత్తమ్మ చేస్తున్నా, మంచి రాకపోతే నువ్వే చేయాలి, నాకు తెలియదు. మేము అక్కడ బోనాల కోసం ప్రిపేర్ చేస్తుంటే మామయ్య దేవుని రూమ్ లో పూజ చేసేస్తున్నారు ఎప్పటిలాగానే. ఫైనల్లీ అటు చేసి ఇటు చేసి ఒత్తైతే చేసిన. ప్రతిసారి బట్ట పెట్టి చేస్తుంది అనమాట, బట్టలో బియ్యం వేసి చేస్తుంది. కాకపోతే పెడితే పెద్దగా, చాలా పెద్దగా వస్తుంది మంటలాగా అని చెప్పేసి ఈసారి కాటన్ తోటే చేసినాము, పువ్వొత్తిలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి బోనాల కోసము ఫ్లవర్స్ అయితే అల్లి పెడుతున్నాను. ఇప్పుడు ఆకలి కాదు కానీ 4 గంటల దాకా తిండి తినకుండా ఉంటూ ఇప్పుడు మాత్రం నీకు ఆకలి అవుతుంది. ఎందుకు అవుతుందో నాకు అదే అర్థం కాదు. దేవుడు పరీక్షిస్తాడు అనమాట ఆయనని. వీడు ఆకలికి తట్టుకుంటాడా లేదా, ఉంటాడా లేదా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు ప్రతిసారి పడిపోతాడు. ఏ చూపి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? పరీక్ష రాసినాక అయిపోయింది, ఇప్పుడే ఇన్స్టెంట్ గా ఫెయిల్ అయిపోయాను. ఇంకా నేనైతే ఫాస్ట్గా ఫ్లవర్స్ అయితే అల్లేసిన. ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఇలా ఫ్లవర్ అయితే అల్లేసి పెట్టిన అనమాట. తర్వాత శాఖ చెంబు కోసం రెడీ చేసుకుంటున్నా. శాఖ చెంబుకి కూడా పసుపు పెట్టి బొట్లు పెట్టేసి అందులో వాటర్, పెరుగు వేసి యాప కొమ్మలు పెట్టి పెడతారనమాట. దాన్ని శాఖ చెంబు అని అంటారు. ఇంకా బొట్లన్నీ పెట్టేసి బోనాలను రెడీ చేసుకున్న తర్వాత మనం బోనంలో అన్నం అవన్నీ అయితే పెట్టడం చేయాలి. అన్నం పెట్టేటప్పుడు ఫస్ట్ కింద ఒక విస్తరాకేసి దాని లోపల మళ్ళీ ఇంకొక ఇసరాకేసి పెట్టాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇసరాకేసారు కదా కింద, దాంట్లో బియ్యం పోసి దాని మీద బోనం పెడతారు. కానీ మేము మాత్రం ఇసరాకే పెడతాం అనమాట. పెట్టుకున్న తర్వాత ఇంకా వండినవన్నీ ఆకుకూర, అన్నము, పచ్చి పులుసు, పెరుగు, ఇంకా నూనె పోలలు చేసింది కదా స్వీట్ కింద నూనె పోలల్ని అన్నిటినీ పెట్టుకుంటాం అనమాట. యాక్చువల్లీ బోనాలు ఎందుకు చేస్తారంటే, బోనం అంటే భోజనము ఇంకా ఆహారం అని అర్థం అనమాట. మనకి మంచిగా వర్షాలు పడి పంటలు పండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ
కడుపు నిండా అన్నం దొరికేలాగా చూడమ్మా తల్లి అని గ్రామ దేవతలకి పెట్టే భోజనంనే బోనం అని అంటారనమాట. ఇంకా అత్తమ్మ అన్నం అవన్నీ పెట్టేసి పక్కకు జరిగింది. తర్వాత నేను శాకచంబు ప్రిపేర్ చేసుకున్నా. అదే వాటర్ వేసి పెరుగు కలిపి అందులో యాప కొమ్మలు పెట్టేసి పెట్టిన. ఇంకా బోనంకి కూడా పువ్వులు అవన్నీ కట్టేసి అక్కడ బోనం అయితే సెట్ అయిపోయిందనమాట. తర్వాత గుడికి ఏమేమైతే తీసుకెళ్ళాలో అవన్నీ ఒక దగ్గర పేపర్లో కట్టేసి బ్యాగ్లో వేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. పసుపు, కుంకుమ, అగరబత్తులు, కొబ్బరికాయ అవన్నీ. కాకపోతే ఇక్కడ టెంపుల్కి, అమ్మవారి టెంపుల్కి ఏంది మెయిన్ అంటే ఉల్లిపాయలు ఇంకా బెల్లము పుట్నాలు అనమాట. ఉల్లిపాయలు ఎందుకు పెడతారంటే అమ్మ నువ్వు మమ్మల్ని చల్లగా చూడు అని చెప్పేసి అట్లా పెడతాం. ఇంకా బోనం దగ్గర అంతా పని అయిపోయింది. పని అయిపోగానే ఇంకా మనకు ఫుడ్ కావాలి కదా, దానికోసం అని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసి ఇస్తున్నా. నేను ఆనియన్స్ కట్ చేస్తుంటే అత్తమ్మ మటన్ స్టవ్ మీద వేసేసింది. అయిపోగానే నేను కూడా చికెన్ ఇక్కడ స్టవ్ మీద వేసేసిన అనమాట. ఇంకా అయిపోయింది. రైస్ ఒకటి, రైతా ఒకటి చేసేది ఉంది. అది టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఈలోపు మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు. మమ్మీ ఎప్పుడో వస్తుండే కానీ మమ్మీకి ఫీవర్ రావడం వల్ల లేట్ అయింది రావడము. ఇంకా పని అంతా అయిపోయింది. జస్ట్ చికెన్లో కొబ్బరి వేస్తే అయిపోతుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను పాప వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చేస్తాం. ఇంకా నేను అయితే రెడీ అయ్యేసి వచ్చేసిన. అండ్ దిస్ ఈస్ మై ఫైనల్ లుక్ ఫర్ బోనాలు అనమాట. సో ఈ లోపట పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళందరూ వచ్చిర్రు. అన్నయ్య, వదిన కూడా వచ్చిన్నారు. ఈసారి అన్న, వదిన వాళ్ళు కూడా వచ్చినారనమాట. ప్రతిసారి పెద్దమ్మ వాళ్ళు రారు. ఈసారి మా వదిన కూడా బోనం ఎత్తుకుంటుంది. మేము యాక్చువల్లీ ఒకటే టెంపుల్కి 2 బోనాలు తీసుకెళ్తాం. మా అత్తమ్మ పోచమ్మ టెంపుల్కే 2 బోనాలు తీసుకెళ్తుంది అనమాట. అయితే ఈసారి ఎవ్రీ టైం నేను, అత్తమ్మ ఎత్తుకుంటాము. బట్ ఈసారి మా వదిన ఎత్తుకుంటుంది. నాకు తెలిసినంత మటుకు నేనైతే మా వదిన ఫస్ట్ టైం ఎత్తుకోవడం చూస్తున్నాను. మా మమ్మీ వాళ్ళు బోనాలు చేస్తారు కానీ బోనాలు ఎత్తుకొని తీసుకెళ్లారు నైవేద్యము. ఒక జబ్బలా పెట్టుకొని అందులో తీసుకొని వెళ్తారనమాట. సో అందుకే నేను ఎప్పుడు చూడలేదు మా వదిన బోనం ఎత్తుకోవడము. అండ్ మేమందరం పసుపు పెట్టుకున్నాం. పసుపు పెట్టుకోవడం అయిపోగానే హారతిచ్చి పూజ చేసి టెంపుల్కి స్టార్ట్ అయిదామని అనుకున్నాము. ఇంకా దేవుని రూమ్కి పోయేసి మొక్కేసి వచ్చి తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర దీపం వెలిగించిన తర్వాత హారతి ఇచ్చి ఇంకా మేము స్టార్ట్ అయినాం. లాస్ట్ ఇయర్ నాకైతే బోనం ఎత్తుకోవడం కుదరలేదు. నా బదులు మా చెల్లి ఎత్తుకుంది అనమాట. ఈ ఇయర్ మా చెల్లెని మిస్ అవుతున్నాను. అండ్ నాకంటే ఎక్కువ మా పాప మిస్ అయిందనమాట. ఓం దుమ్ దుర్గాయ మల్ అదే చూసిరు కదా ఆయపప్పు ఎట్లా పాట పాడిందో. ఆమంతలా ఆమెనే కంపోజ్ చేసుకుంటది. అది మేము ఎవ్వరం చెప్పింది కాదు. ఇక్కడ మేము రెడీగా నించున్నాము బోనాలు ఎత్తుకోవడానికి. మా అమ్మాయి అయితే లోపలికి వెళ్ళి బోనాలు తీసుకొని వస్తున్నారు. ఇంకా మా ఇంటి నుంచి టెంపుల్ చాలా దూరం అనమాట. సో మేమైతే బైక్స్ మీద వచ్చేసినాం. బైక్స్ మీద టెంపుల్కి అయితే రీచ్ అయినాం. టెంపుల్కి రీచ్ కాగానే మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాము. ఇదే టెంపుల్ చాలా బాగుంటది.
ఇంకా టెంపుల్ అయితే ఏమంత రష్ లేదు. చాలా తక్కువ మందే ఉన్నారు. బికాస్ మా దగ్గర శ్రావణ మాసంలో చేస్తారు బోనాలు. ఆషాఢ మాసంలో కొంతమందే చేసుకుంటారు. చేసుకునే వాళ్ళొచ్చి చేస్తారనమాట. మేమైతే బోనము ఎక్కిచ్చేసి, శాకా పోసేసి మంచిగా అమ్మవారికి దర్శనం చేసుకొని బయటికొచ్చేసినాము. బయటికి రాంగానే పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటదనమాట. అక్కడికెళ్ళినా. ఎవ్రీ టైమ్ ఇక్కడ బోనాలకొచ్చినప్పుడు సాయిబాబా టెంపుల్‌కి కూడా ఎళ్తామనమాట. ఎళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని ఇంటికెళ్ళిపోయినాం ఇంకా. ఇట్లా సక్సెస్‌ఫుల్‌గా ఈ ఇయర్ అమ్మవారికి బోనాలైతే సమర్పించుకున్నాము. మేమైతే ఈ ఇయర్ బోనాలు ఇట్లా ఎంజాయ్ చేసినాము. మీరెలా ఎంజాయ్ చేసిర్రో కామెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ పలారం బండి దగ్గరికి కూడా వెళ్ళినాము. ఎట్లా ఎంజాయ్ చేసినామో చూడండి. ఇక్కడ పలారం బండి దగ్గర పాపకైతే సూపర్ నచ్చింది. మస్తు ఎంజాయ్ చేసింది ఆమె గూడా. మంచిగా పోతరాజులు, శివసత్తులు, అమ్మవార్ల డెకరేషన్ అంతా చూసి చాలా బాగా అనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్.